ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి గ్యాస్ కొరత ఎఫెక్ట్ తప్పడం లేదు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేక ప్రసాదాల తయారీకి కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇక దీంతో కట్టెల పొయ్యిలను దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రసాదాల తయారీకి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక కలెక్టర్ ద్వారా గ్యాస్ ఏజెన్సీలను దేవస్థానానికి ప్రియారిటీ ఇవ్వాలని ఆలయ అధికారులు కోరారు. అన్నదానానికి సాధారణ రోజులో 1000 మంది, శని ఆదివారాల్లో 2000 మంది భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి గ్యాస్ కొరత ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేక చిన్న వెంకన్న ఆలయానికి గ్యాస్ కొరత ఏర్పడింది. ఇక ప్రసాదాల తయారీకి కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. కట్టెల పొయ్యిలను సిద్ధం చేస్తున్నారు దేవస్థానం అధికారులు. అయితే ప్రసాదాల తయారీకి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి కూడా గ్యాస్ కొరత ఎఫెక్ట్ పడినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భార్గవ్? ఖచ్చితంగా కూడా యుద్ధ ప్రభావం అటు ఆలయాలపై కూడా పడుతుందని చెప్పొచ్చు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్నప్పటికీ హోటల్స్ కు మాత్రమే సరఫరా నిలిపివేస్తున్నాం, ఆలయాలకు పాఠశాలలకు మాత్రం పంపిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సంక్షోభం నేపథ్యంలో కూడా గ్యాస్ బండలు అనేవి కూడా అటు ఆలయాలకు కూడా అందని పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్న తిరుపతి వెంకన్న ఆలయానికి కూడా ఈ ప్రభావం పడిందని చెప్పొచ్చు. దాదాపు రోజుకి 40 గ్యాస్ సిలిండర్లు ఇక్కడ అన్నదానానికి కానీ ప్రసాదాల తయారీకి కానీ వాడుతూ ఉంటారు. అందులో 25 డొమెస్టిక్ ఉంటే 15 కమర్షియల్ సిలిండర్లు కూడా వీరు వాడుతూ ఉంటారు. ఆ నిల్వలు అనేవి కూడా ఈ రోజుతో అయిపోబోతున్నాయి. ఈ రోజు రావాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ల లోడు ఇంకా రాలేదు అనేది కూడా ఈవో స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఈవో దగ్గరుండి రేపటి నుంచి ఒకవేళ గ్యాస్ సిలిండర్లు రాకపోతే కట్టెపొయ్యిల ద్వారా కూడా ఈ అన్నదానాన్ని కొనసాగించే విధంగా, ప్రసాదాల తయారీ కొనసాగించే విధంగా కూడా ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కట్టెపోయి పుల్లలన్నింటినీ కూడా దేవస్థానం ప్రాంతానికి చేరవేశారు. అక్కడ ఈ కట్టెపొయ్యిల ద్వారా కూడా స్టీమ్ ద్వారా అన్నదానానికి వినియోగించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము కూడా ఆయన స్పష్టం చేస్తూ ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రస్తుతం గ్యాస్ నిల్వలు తమ వద్ద ఉన్నాయనేది కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా కూడా గ్యాస్ ఏజెన్సీలను దేవస్థానాలకు ప్రయారిటీ ఇవ్వాలని, వేలాది మంది భక్తులు అన్నదానానికి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో రేపు శని ఆదివారం కావడంతో ద్వారకా తిరుమల ఆలయానికి 2000 మందికి పైగా కూడా ఒక్కో రోజు కూడా వస్తూ ఉంటారు. వారందరూ అన్నదానానికి వస్తారు. అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా జిల్లా కలెక్టర్ వారు కోరుతున్నారు. మొత్తానికి అటు గ్యాస్ కొరత అనేది కూడా ఇటు చిన్న తిరుపతి ఆలయం మీద కూడా పడిందని చెప్పొచ్చు. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.